కౌపర్ గ్రంథులు ఒక జత ప్రసేకానికి కింది వైపున ఉంటాయి. ఈ స్రావాలు శ్లేష్మాన్ని కలిగి ఉండి వీర్యంలో కలుస్తాయి. వీర్యంలో గల చక్కెర ఫ్రక్టోజ్ వీర్యంలోని ప్రోస్టాగ్లాండిన్లు గర్భాశయ ద్వారం దగ్గర ఉన్నటువంటి శ్లేష్మాన్ని పలచబరిచి గర్భాశయ ఖండక సంకోచాలను ప్రేరేపించి వీర్యం గర్భంలోకి ప్రయాణించడానికి సహాయపడతాయి. శుక్రకణం స్పెర్మ్. దీని నిర్మాణంలో తల, మెడ, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. తల ముందు భాగం మొనదేలి ఉంటుంది. దీన్ని ఆక్రోజం అంటారు. ఇది శుక్రకణం అండాన్ని చొచ్చుకొని పోవటకు సహకరిస్తుంది. తలలో ఏకస్థితికి కేంద్రకం ఉంటుంది. మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. తోక భాగం శుక్రకణ చలనానికి సహకరిస్తుంది. పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి 13 నుంచి 14 నుండి ప్రారంభమై జీవితకాలం అంతా అవిరామంగా ప్రతిరోజు జరుగుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి. వీటి అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలు. బాహ్య ప్రత్యుత్పత్తి అవయవాలు యోని, లేబియా, క్లిటోరిస్. అంతర ప్రత్యుత్పత్తి అవయవాలు గర్భాశయం, ఫాలోపియన్ నిర్మాణాలు, స్త్రీబీజకోశాలు. స్త్రీబీజకోశాలు ఒక జత ఉదర కుహరంలో మూత్రపిండాలకు దిగువన ఉంటాయి. ఈ స్త్రీబీజకోశం అనేక పుట్టుకలను కలిగి ఉంటుంది. వీటిని గ్రాఫియన్ పుట్టుకలు అంటారు. ఇవి అభివృద్ధి చెందుతున్న అండకణానికి రక్షణ, పోషణ అందిస్తాయి మరియు ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేస్తాయి. యుక్త వయసు వచ్చిన దగ్గర మోనార్క్ నుంచి ఋతుస్రావం ఆగిపోయే ఒక మోనోఫాజ్ పుట్టిక పరిణతి చెంది దాని యొక్క అండకణాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. స్త్రీలలో అండోత్పత్తి జరగడాన్ని అండోత్సర్గం అంటారు.